శాంతి 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 ఏంటండి నీకు ఇంట్లోనే ఉన్నాను అరుస్తారేంటి? శాంతి దీన్ని పేరులో బాగుంటే దీని ప్రవర్తనలో బాగుంటుంది కత్ర దేవుడా. చెప్పండి, ఇందాకలా కాకిలా అరిచారు, ఇప్పుడేంది మౌనంగా ఉన్నారు? నీకు ఒక శుభవార్త శాంతి, నాకు ఉద్యోగం వచ్చింది. అవునా అండి? ఎంత జీతం? నెలకి 25,000. అమ్మో, నాకు తెలుసు, మా ఆయన ఎంత తెలివి కలవారు. ఎంత మర్యాద, 25,000కి ఎంత మర్యాద. 6 నెలలు గడిచాయి, ఇంకా 25,000. అవునా, మంచిదండి. మరి మీ వాళ్ళకు వచ్చిందా? వాళ్ళకు కూడా వచ్చింది. అయ్యో కర్మ, వాళ్ళకంటే గొప్పగా ఉండాలని అనుకున్నాను. తెలుసు కదా సర్లా, మేము మంచి స్నేహితులమని. స్నేహం అంటే హాయ్ బాయ్ వరకే ఉండాలి అండి. జీవితంలో అందరికంటే ఒక మెట్టు పైకి ఉండాలని అనుకున్నాను. ఏంటో మీరు. నీకేం తక్కువైంది, మా యజమాని చాలా మంచివాడు, మన కష్టంలో సాయం కూడా చేస్తాడు. అందుకే ఎంత మంచిగా నటించి మంచి స్థాయికి వెళ్ళమంటుంది. ఏదో ఒక గొడవ లేకపోతే సరే, నేను వెళ్ళొస్తా. సరే అండి. అవును రాణి, ఆయన కృపావరణ వచ్చింది. ఏంటండి, ఉద్యోగం వచ్చిందా? అవును రాణి, ఆయన కృపావరణ వచ్చింది. అమ్మయ్య, ధన్యవాదాలు దేవుడా, మా కష్టాలన్నీ తీరిపోయినట్లే. వెళ్ళి కూరగాయలు తీసుకురండి. సరే రాణి. ఏవండి, మనకు వెళ్ళింది ఎట్లా అవుతుంది అన్న? శాలరీ కొంచెం పెంచమనండి. సరే. 6 నెలలు గడిచాయి, ఇంకా 25,000 వస్తున్నాయి. జీతం ఏమైనా పెంచమని అడగండి మీ యజమానుని. సరే, అడుగుతాను, నేను ఊరికే అడగకు. నేను అరుస్తున్నానా? లేదు, నేనేదో జోక్ చేశాను కదా, అడుగుతానులే. ఏమండి, మనకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. పిల్లల కోసం వెనుక ఏమైనా దాచాలి కదా. జీతం పెంచమని అడగండి. కానీ మన నమ్మకత్వం, పనితనం చూసి ఆయనే ఇస్తాడులే. ఆయనకి ఎప్పుడు తెలుసులే. ఏంటో మీరు మీ నమ్మకత్వం. నమస్కారం యజమాని గారు. నమస్తే నమస్తే. ఏంటి ఎలా వచ్చారు? యజమాని గారు, కొంచెం జీతం పెంచండి. సరేలే అయ్యా, పెంచుదాంలే. పెంచండి, ఇంట్లో పరిస్థితులు బాగలేవు. సరేలే, రేపు రండి. సరే అయ్య గారు. సంతోష్, వినయ్, డేవిడ్, ఈ 3 బ్యాగులు ఆ పక్క ఉన్న నా చిన్ననాటి స్నేహితుడికి చేర్చాలి. గుర్తు పెట్టుకోండి, వీటిని అసలు తెరవకండి. అంతలో సంభాషణ. ఏంటి వినయ్, ఆగిపోయావు?
ఈ బ్యాగ్ బాగా బరువుకున్నట్టుంది, దీంట్లో బంగారం ఉండొచ్చు. ఏంటి వినయ్ ఆగిపోయావు, వెళ్దాం పదా. మీరు అరే వినయ్ గౌడి పారిపోయారా, మన యజమానుడు ఎంత నమ్మకంతో మనల్ని పంపించారా. ఎందుకు ఈ బ్యాగ్ లో ఏముందంటావు? ఏమో, ఈ బ్యాగ్ ఓపెన్ చేయొద్దని యజమానుడు చెప్పాడు కదా. వీడితో ఉంటే నాకేం లాభం, వినయ్ గారు హాయిగా వెళ్ళిపోయాడు. నిజంగా ఈ బ్యాగ్ లో వజ్రాలు ఉండే ఉంటాయి. డేవిడ్ లేచి ముందుకు సాగి యజమాని ఉన్నావా? అయ్యో, నువ్వు కూడా నన్ను మోసం చేసి పారిపోయావా? నువ్వు కూడా పారిపోవాలి, ఇద్దరు కూడా వెళ్ళారు కదా. యజమాని కూడా లేడు, ఒకవేళ యజమాని వచ్చి అడిగితే దొంగ వచ్చి కొట్టి తీసుకెళ్ళాడని చెప్పు, పారిపో. చేయకు, దేవుని మాటలు గుర్తు తెచ్చుకో, నమ్మకమైన వాణిగా ఉండు, బలా నమ్మకమైన మంచి దాసుని అనిపించుకో. లేదు డేవిడ్, అలా చేయకు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యం చెబుతుంది. లేదు డేవిడ్, అలా చేయకు. డేవిడ్ వాళ్ళ మాటలు నమ్మమాకన, వెళ్ళిపో. ప్రభువా, నీ చిత్తం చేసి శక్తిని నాకు ఇవ్వండి. నమ్మకంగా ఉండడానికి నీ కృప నాకు దయచేయండి. అయ్యగారు, మీరు ఎప్పుడు వచ్చారండి? బలా డేవిడ్, బలా, నువ్వు సంతోషపడేలా కాక నమ్మకంగా ఉన్నావు. లేదు సార్, నాకు వెళ్ళిపోవాలనిపించింది, కానీ నా దేవుడు నన్ను తప్పు చేయనీయలేదు, అందుకే నేను అంతా చేయగలిగాను. నీ దేవుడు చాలా గొప్పవాడు. నాకు నీ దేవుడు గురించి ఇంకా చెప్పు. ముందు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడు. డేవిడ్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చదివితే దాంట్లో ఇలా ఉంటుంది. ఎవరైతే ఈ బ్యాగ్ తో పారిపోకుండా గమ్యస్థానికి చేరుతారో వారే నా తరువాత నా ఆస్తి అంతటి మీద వారసులు. ఎందుకంటే నాకు పిల్లలు ఎవరు లేరు. ఇది చదువుతున్న డేవిడ్ ఆశ్చర్యపోతాడు.